హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కల్టేక్ రిచ్. ఈరోజు నేను 4 AM హోస్కోటే దమ్ బిర్యానీకి వెళ్తున్నాను. తమిళ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. నా అపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 9 కిలోమీటర్స్ వస్తుంది మనీ దమ్ బిర్యానీకి రెస్టారెంట్కి. చాలా ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఈ మనీ దమ్ బిర్యానీలో ఎర్లీ మార్నింగ్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా క్రౌడీగా కూడా ఉంటుంది, చాలాసేపు వెయిట్ చేయాలి అన్నారు. చాలా వీడియోస్లో చూశాను, కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా వరకు. బట్ ఈరోజు నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 4:30 టైం అయితే అయింది. చాలా సైలెంట్గా ఉంది అపార్ట్మెంట్. ఈ టైంలో ఎవరు వాకింగ్ కూడా చేస్తున్నారు. ఓకే, అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నాను. ఈ అపార్ట్మెంట్ వచ్చి 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనం ఏ టైం వచ్చినా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. మనకి గేట్స్ ఓపెన్ ఉంటాయి. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాను. సర్వీస్ రోడ్లో నుంచి నేను మెయిన్ రోడ్ తీసుకోవాలి. ఇది సర్వీస్ రోడ్. సో మెయిన్ రోడ్ తీసుకొని ఈ మెయిన్ హైవే వచ్చి బెంగళూరు తిరుపతి హైవే. వెహికల్స్ ఏం ఫ్లోటింగ్ ఏం లేదు. మేబీ ఎర్లీ మార్నింగ్ కదా, చాలా ప్రశాంతంగా ఉంది డ్రైవ్ చేసేకి. ఇంకోటి బెంగళూరులో వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. సో మంచి అయితే కురుస్తుంది స్లోగా. ఇది బెంగళూరు తిరుపతి ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ నుంచి ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్లో ఉంది ఈ మనీ దమ్ బిర్యానీ వచ్చి. ఈ టోల్ గేట్ దాటాక ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ లెఫ్ట్ సైడ్లో అక్షయ దమ్ బిర్యానీ ఉంటుంది. అది కూడా 4 AM బిర్యానీ. బట్ ఈ బిర్యానీ నేను ట్రై చేశాను ఒకసారి వచ్చి. బట్ నాకు అది అంత టేస్ట్ అనిపించలేదు. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. మేబీ వింటర్ సీజన్ కావడం వల్ల అనుకుంటా, ఎవరు లేరు. సో ఇలాగ స్ట్రైట్ వెళ్ళి ఒక దగ్గర సర్వీస్ రోడ్ తీసుకోవాలి. సో నా కార్లో ఈ ఫీచర్ ఉంది, ఫ్లైఓవర్ ఎక్కాలి లేకుంటే సర్వీస్ రోడ్ తీసుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకున్నాక ఇక్కడి నుంచి నేను మరీ రైట్ తీసుకోవాలి. ఫ్లైఓవర్ కింద వెళ్ళేసి అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి జస్ట్ 300 మీటర్సే ఈ మనీ దమ్ బిర్యానీ రెస్టారెంట్కి. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా కార్స్ అన్నీ పార్క్ చేశారు. అక్కడ దొరుకుతుందో పార్కింగ్ వచ్చి. ఓకే, ఒక ప్లేస్ అయితే నాకు దొరికింది పార్కింగ్కి. ఓకే, నేను పార్క్ చేసిన ప్లేస్ నుంచి హోటల్కి వచ్చి అరౌండింగ్ 800 మీటర్స్ ఉంది. అంత దూరంలో పార్క్ చేసి రెస్టారెంట్కి వెళ్తున్నాను. బైక్స్ పార్కింగ్ కూడా మీరే చూస్తున్నారు కదా, బైక్స్ ఎలా పార్క్ చేస్తారు. ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు కూడా. ఎగ్జాక్ట్గా 4:38 టైం వచ్చి 4:38 AM. ఇక్కడ కూడా ఫుల్ పార్కింగ్ పెట్టేస్తారు. బాగానే ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనీ దమ్ బిర్యానీ వాళ్ళ చికెన్ కబాబ్ ఉంది. ఇక్కడ 4 AM బిర్యానీ అంటే ఇక్కడ ఆల్రెడీ కబాబ్ కూడా ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీ అంటే కబాబ్ కూడా దొరుకుతుంది అనుకుంటా. ఇది కబాబ్. ఇక్కడ క్రౌడ్ ఇక్కడ తీసుకొని వాళ్ళ లోనికి వెళ్ళి తింటున్నారు. ఇది వాళ్ళదే కబాబ్ స్వప్న. ఇక్కడ చాలా
వరకు ఫ్యామిలీస్తో వచ్చారు. ఫ్యామిలీస్ వచ్చారు, వీడియో ఇస్తా. సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు. ఓకే, క్యూ అయితే తక్కువగానే ఉంది ప్రజెంట్. ఓకే, నేను ఒక టోకెన్ తీసుకునే క్యూలో ఉన్నాను. ఇంకొకటి టోకెన్ తీసుకొని నా లెఫ్ట్ సైడ్లో ఇంకో క్యూ ఉంది. అక్కడ టోకెన్ తీసుకున్నాక బిర్యానీ కలెక్ట్ చేసుకుంటే ఆ లైన్లో ఉండాలి. ఈ క్యూలో టోకెన్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ పార్సల్ కూడా ఇస్తున్నారు. ఆ పార్సల్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. యాక్చువల్గా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ వచ్చారు ఈరోజైతే. ఇది అందరికీ సర్ప్రైజ్గా ఉంటుంది కదా, టేస్ట్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్క బిర్యానీ వచ్చి 290 రూపీస్, చికెన్ కబాబ్కి వచ్చి 130 రూపీస్. మరియు దమ్ బిర్యానీ అక్కడ చూడండి పార్సల్ కడుతున్నారు. అక్కడ పార్సల్ వచ్చి బిర్యానీ నాకు టోకెన్ కలెక్ట్ చేసుకున్నా. ఒక బిర్యానీ అండ్ ఒక కబాబ్. సో టోకెన్ కలెక్ట్ చేసుకున్నాక నీకు బిర్యానీ లైన్లో నిలబడ్డా. ఓకే, రైట్ సైడ్ వచ్చి అప్పుడు క్యూ అయితే పెరిగిపోతుంది టోకెన్ కలెక్ట్ చేసుకునే క్యూ. ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 పాత్రలు వండారు బిర్యానీ. ఒక్కొక్కటి వచ్చి 1000 కేజీలు అంటారు. 1000 కేజీలు బిర్యానీ. సో ఫైనల్గా నేనైతే బిర్యానీ అండ్ కబాబ్ 2 తీసుకున్నా. దాంతోపాటు ఒక రైతా ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చాలా జ్యూసీగా ఉన్నాయి. బిర్యానీ మటన్ ముక్కలు వచ్చి నాకు 7 పీసెస్ పన్నాయి. బట్ టేస్ట్ చాలా వర్త్ అనిపించింది. ఓకే కబాబ్ అంత బాగాలేదు కానీ బట్ బిర్యానీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫ్యామిలీ వస్తే కూర్చొని చాలా బాగుంది. యాక్చువల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు. 2 ఇయర్స్ కిడ్తో చాలామంది వచ్చారు. 2 ఇయర్స్ ఇక్కడ కూర్చోవచ్చు. సో క్రౌడ్ ఇది. ఎగ్జాక్ట్గా టైం వచ్చి 4:55. చూడండి ఇక్కడ ఆల్ మిక్స్ అందరూ వచ్చారు. ఇక్కడ నేను కూర్చున్న దగ్గర ఒక సీటింగ్ ఉంది. యాక్చువల్గా 3 ప్లేసెస్ ఉన్నాయి. మీరంతా ఎర్లీ మార్నింగ్ ఈ క్యూ అయితే చాలా పెరిగిపోయింది. పెరిగేది లాగా ఉంది కదా. టైం 5 o'clock 5:30కి క్రౌడ్ ఎక్కువ అవుతారు. ఇక్కడ కూర్చోవచ్చు సీటింగ్ నుంచి. సో ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చికెన్ కబాబ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక సీటింగ్ ఉంది పక్కన. అక్కడ కూడా ఇక్కడ బిర్యానీ తీసుకెళ్ళి అక్కడ తినొచ్చు. మొత్తం ఆర్గనైజ్ మొత్తం అంతా మనీ దమ్ బిర్యానీ వాళ్ళది. బట్ కార్ పార్కింగ్ మాత్రం లేదు, ఎక్కువ స్పేస్. ఇక్కడ పక్కన టీ ఉంది. ఇక్కడ టీ కూడా ట్రై చేశాను. ఇది చాలా వీడియోస్లో చేశాను, టీ బాగుంటుందని. సో ఇక్కడ ఇలాచీ చాయ్ ఆర్డర్ పెట్టా. ఒక్కొక్క టీ వచ్చి 20 రూపీస్. ఏం కాదు, ఇది పరమ చెత్తగా ఉంది. మన రైల్వే స్టేషన్లో టీ అమ్ముతారు కదా, అదే బెటర్ అనిపించింది కంపేర్ టు దీంట్లో. టీ అక్కడ బాగా. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 5 o'clock అయింది కాబట్టి అర్లీ మార్నింగ్ మీకు ఈజీగా పార్క్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ వస్తువులను పెట్టేశారు. అరౌండ్ 3 kilometers పెట్టారు. ఇటు సైడ్ నుంచి కంప్లీట్గా బైక్ పార్కింగ్. కింద చూసుకో సార్. ఫుల్ పార్కింగ్ ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఇవన్నీ బైక్ పార్కింగ్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్. ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంది రైట్ సైడ్లో. ఏదో షాప్స్ సర్వీస్ రోడ్, అక్కడ కూడా షాప్ ముందు మొత్తం పెట్టేశారు కార్స్. ఫైనల్గా బిర్యానీకి వచ్చి
అవుట్ ఆఫ్ 10కి 8 ఇవ్వచ్చు. కబాబ్ వచ్చి 3.5 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 10కి. బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. కబాబ్ నాకు నచ్చలేదు. ఫైనల్లీ ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.